అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు 173 మంది లబ్ధిదారులకు 1.35 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. గత 2 నెలల్లో నియోజకవర్గంలో మొత్తం 1143 మందికి 7.45 కోట్ల సీఎం సహాయ నిధి పంపిణీ చేసినట్టు వెల్లడించిన ఎమ్మెల్యే అవసరమైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు మా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సుమారుగా 173 మందికి 1,35,00,000 రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులు అన్నీ కూడా మా కూటమి నాయకులు అందరూ కూడా అందజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరి గత ప్రభుత్వం కంటే మెరుగ్గా సుమారు 80 నుంచి 100 రోగాలను యాడ్ చేసి మ్యాక్సిమం ప్రైవేట్ హాస్పిటల్లోనే రూపాయి కూడా డబ్బు ఖర్చు అవ్వకుండా వెనుకబడిన తరగతులందరికీ కూడా వైద్యం జరుగుతుంది. దాంట్లో కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అయిన రోగాలకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రభుత్వంలో మరి ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగనటువంటిది సీఎం సహాయ నిధి అందివ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక పేదవాడు 4-5 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాలంటే మరి ఆ డాక్టర్ నుంచి ఎల్ఓసి తెచ్చుకుంటే దానికి 30 నుంచి 60% వరకు ఆ రోగాన్ని బట్టి ఇమీడియట్గా 24 గంటలలోపు ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆ బిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తే దాని నుంచి కూడా 30% నుంచి 70% వరకు కూడా పెద్ద ఎత్తున మా నియోజకవర్గానికి మరి సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో 1143 మందికి సుమారు 7,45,00,000 రూపాయలు ఈరోజు ఇప్పుడు దాకా మన నియోజకవర్గం నుంచి అందించడం జరిగింది. మరి అదే కాకుండా ఈరోజే మన పెన్షన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల పెన్షన్ కూడా 1వ తారీఖున ఆయన స్వయంగా వెళ్ళి మరి కొంతమందికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో ఈరోజు 19 కోట్ల రూపాయలు 42,000 మందికి మరి పెన్షన్ కూడా అందివ్వడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో అదేవిధంగా మొన్నే రైతాంగానికి అన్నదాత సుఖీభవ మరి 2వ సంవత్సరం కూడా 15 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేసాం. మన మత్స్యకార సోదరులందరికీ కూడా మన వేట నిషేధం టైంలో మన నియోజకవర్గంలో ఉన్న అందరికీ కూడా సుమారుగా 15 కోట్ల రూపాయలు మత్స్యకార ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో అవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పరిస్థితిలో ఉన్నా కానీ క్రమం తప్పకుండా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా అనునిత్యం మన కూటమి ప్రభుత్వం ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధి మన రాష్ట్రం నుంచి ఇవ్వటం, దాంట్లో మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున బెనిఫిషియర్స్ అందరూ అందుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు కూటమి నాయకులందరూ సహకారంతో
మరి చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది.